పక్షులను ఇచ్చావు, జలచరములను జనులకు నీవు ఇచ్చావు. జీవరాశులతో జీవింపజేశావు, అన్నిటినీ ఇచ్చి అక్కరలన్నీ తీర్చావు. జీవం నీవే ప్రభు, దైవం నీవే ప్రభు. జీవం నీవే ప్రభు, దైవం నీవే ప్రభు. పాపులమయ్యుండగా ప్రభువును పంపావు, ప్రభు రక్తము ద్వారా పాపాన్ని తీసావు. లోకాలోచనలో ఉండగా మేము దైవాలోచనతో మమ్ము నింపావు. పాపులమయ్యుండగా ప్రభువుని పంపావు, ప్రభు రక్తము ద్వారా పాపాన్ని తీసావు. లోకాలోచనతో ఉండగా మేము దైవాలోచనతో మమ్ము నింపావు. బ్రతుకు ఇది కాదని, బ్రతుకి పరలోకమని, పరిశుద్ధులలాగా పనిలోనే ఉండాలని, పరిశుద్ధతతోనే పనులను చేయాలని, పరిశుద్ధతతోనే ప్రాణం ఇవ్వాలని. జీవం నీవే ప్రభు, దైవం నీవే ప్రభు. మా జీవం నీవే ప్రభు, దైవం నీవే ప్రభు. యుగ యుగాలైన జగములైన తరతరములకు తండ్రివి నీవే, ఆదియు నీవే అంతము నీవే, ఆయుషునిచ్చే దేవుడ నీవే. జీవం నీవే ప్రభు, దైవం నీవే ప్రభు. జీవం నీవే ప్రభు, దైవం నీవే ప్రభు. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతమైన నీ నామానికి మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. దేవా, గడచిన కాలమంతయు నీ చేతులతో మాకు రక్షణనిచ్చి నాయనా కాచి కాపాడి మరలా నీ మాటలు ధ్యానించగలిగే మంచి ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడవు. చిన్న మంద భయపడకుడి, పరలోక రాజ్యము మీదే అని భరోసా ఇచ్చినటువంటి నాయన మంచి దేవుడవు. తండ్రి, ఎంతమంది కూడుకున్నారన్నది ముఖ్యం కాదు కదా నాయన, కూడుకున్న వాళ్ళందరూ నీ కొరకు ఎలా బ్రతుకుతున్నారన్నదే నీ కోరిక నాయన, ఎలా వింటున్నారన్నదే నీ ఆశ. విన్న మాటల ప్రకారముగా జీవిస్తున్నారా, జీవించడం లేదా అని ఆకాశములో ఉండి ప్రతి మనిషిని హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడవు. తండ్రి, జీవితకాలమంతయు ఏ చోట ఉన్నా నాయనా నీ కార్యక్రమాలు చేస్తూ నీ క్రియలలో పాల్గొంటూ మరణించి తుది శ్వాస విడిచి నీ చెంతకు చేరే ధన్యత చేరి వచ్చిన బిడ్డలందరికీ
నాకును అనుగ్రహించుమని కోరుకుంటూ కొద్ది నిమిషాలు మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుండి చక్కటి మాటలను ధ్యానం చేయబోతుండగా తోడుగా ఉండుమని వేడుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వల్లారా, ఈరోజు ఒక మంచి ప్రశ్న వేసుకొని చక్కటి మాటలను మనం అందరము కలిసి ఆలోచన చేద్దామండి. సొంత కార్యములు చేసుకొనుచున్నటువంటి నీవు దేవుని కార్యక్రమాలు చేస్తున్నావా అనే ఈ ప్రశ్నను మనము మనకు అన్వయించుకొని దానికి కావలసినటువంటి మాటలను బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేద్దామండి. సొంత పనులను చేసుకొనుచున్నటువంటి మనము దేవుని పనులను చేయడానికి ఇష్టపడుతున్నామా అని మనం ఆలోచన చేస్తే, క్రైస్తవులు కాకుండా లోకంలో ఉన్నటువంటి అనేక మంది వారి వారి సొంత పనులనే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. 100 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక కురువృద్ధుడు, అయ్యా నువ్వు ఈ లోకంలో ఏమి చేశావని ప్రశ్నిస్తే తను చెప్పేటువంటి మాట కేవలం వారి యొక్క కుటుంబ భవిష్యత్తు కోసం లేదా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల కోసం, స్థలాలు సంపాదించుకోవడానికి కోసం, గృహాలు నిర్మించుకోవడానికి కోసం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి కోసం, ఇంకా ఆ పిల్లలకు పిల్లలు ఆ పిల్లలకు పిల్లలు ఎంత తిన్నా తరగనటువంటి ఆస్తిని సమకూర్చి పెట్టాను, ఇంకా నాకేంటి అని మాట్లాడేటువంటి కురువృద్ధులు కూడా లేకపోలేదు. లోకంలో మనల్ని ఎవరిని ప్రశ్నించినా, క్రైస్తవులను కాకుండా ఎవరిని ప్రశ్నించినా వారు చెప్పేటువంటి మాటలు మనకు అలానే కనబడుతుంటాయి. ఒక ప్రధానమంత్రిని అడిగిన, నేను 90 సంవత్సరాలు ఉన్నాను, ఈ 90 సంవత్సరాలలో పార్టీ కోసమే పనిచేశాను, పార్టీ కార్యక్రమాలను ఎన్నో చేశాను, కార్యకర్తగా ప్రారంభించినటువంటి నా జీవితం ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వడానికి కారణమైంది. టీ నమ్ముకునేటువంటి స్థాయిలో నుండి నేను ప్రధానమంత్రి అవ్వడానికి గల కారణం నేను పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేశానని పార్టీ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలనే చెబుతాడు. కానీ ఆయన జీవితంలో దేవుని కొరకు ఏమి చేసిండంటే ఏం చెబుతాడు? ఏమీ చెప్పడండి. అలాగే ఒక ముఖ్యమంత్రిని మనం ప్రశ్నించినట్లయితే, నేను ఒక కార్యకర్తగా ఇందులోకి సభ్యత్వం తీసుకున్నది మొదలుకొని ఇదిగో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నా ధనాన్ని, నా కష్టాన్ని, నా చెమట రక్తాన్ని సంపూర్తిగా పార్టీ కోసమే పనిచేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమయ్యాను, నా జీవితమంతా నా రక్తమంతా ధారపోసి పార్టీ కోసమే పనిచేశాను అని చెబుతాడు. అలాగే ఒక ఉద్యోగస్తుని అడిగినట్లయితే, చిన్నతనం నుండి కష్టపడి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి ఉన్నతమైన విద్యను నేర్చుకొని నేను చక్కగా పుస్తకాలపై పట్టు సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత మరి ఇగో ఈ రిటైర్మెంట్ అయ్యేంత వరకు నేను నా యొక్క బాధ్యతను నెరవేర్చాను, నా కుటుంబానికి సరిపోయేంత పనులను నేను చేసి పెట్టాను అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రపంచంలో ధనవంతుడి నుండి దరిద్రుని వరకు, ఉన్నవాని నుండి లేనివాని వరకు, విద్యను అభ్యసించిన వాని నుండి విద్యను అభ్యసించని వాని వరకు, ప్రపంచంలో ఎవరిని అడిగినా కేవలం ఈ లోకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చెబుతూనే ఉంటారు. కానీ నేను దేవుని కోసం ఇది చేశాను, దేవుని కోసం నేను అది చేశాను, దేవుని కార్యక్రమాలలో ఇలా వాడబడ్డాను, దేవుని పనులలో ఇలా జీవించాను, దేవుడు నాకు బ్రతికినిచ్చినందుకు నా వంతుగా ఎన్నో పనులు చేశానని మాత్రం ఏ ఒక్కరూ చెప్పరండి. ఎందుకంటే వారికి దేవుడి గురించి తెలియదు కాబట్టి, దేవుడు అంటే వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి,
బ్రతుకు యొక్క పరమార్థం వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి ఎందుకు పుట్టామో, పుట్టినటువంటి మనము ఏమి చేయాలో, చేసినటువంటి మనం ఎక్కడికి వెళ్ళాలనో వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అనుటలో న్యాయముందేమో కానీ క్రైస్తవులు సైతము వారిలాగానే బ్రతుకుతున్నారు, వారిలాగానే జీవిస్తున్నారు అనుటలో ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే క్రైస్తవులలో కూడా కొందరు కేవలం వారి వారి స్వప్రయోజనాల కోసమే పాటుపడుతున్నారు కానీ, వారి వారి పనుల కోసమే జీవిస్తున్నారు కానీ, వారి వారి కార్యక్రమాలే నెరవేర్చుకుంటున్నారు కానీ దేవుని కార్యక్రమాలను మాత్రం ఎవ్వరు కూడా, చాలామంది ఎక్కువగా ఉన్నటువంటి క్రైస్తవులు చూడడం లేదు. ఇక దేవుని కార్యక్రమాలు చేసేవారు, దేవుని యొక్క పనులను తన పనులుగా భావించేవారు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి వాటిని అనుసరించేవాళ్ళు, నేను పుట్టింది దేవుని పనులు చేయడానికే అని అనుకునేవాళ్ళు, చేసేవాళ్ళు చాలా కొద్ది మంది మనకు క్రైస్తవ్యంలో కనబడతారు. ఏమండి, దేవుని పనులు చేయకుండా బ్రతికే వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. అందులో ఫిలిప్పీల సంఘం కూడా అలా ఉన్నదటండి. ఏ సంఘం అది? ఫిలిప్పీలో ఆ సంఘం కూడా క్రైస్తవులే అయినప్పటికీ, ఫిలిప్పీల సంఘము క్రైస్తవులే అయినప్పటికీ ఆ సంఘంలో ఉన్నటువంటి అనేక మంది ఎలా ఉన్నారట? సొంత కార్యక్రమాలే చేసుకొనుచున్నారట. సొంత కార్యక్రమాలే చేసుకుంటున్నారని ఆ పౌలు గారికి తెలిసినప్పుడు ప్రత్యేకంగా ఫిలిప్పీలకు ఒక పత్రిక రాశాడండి. పత్రిక రాసి తిమోతితో పంపిస్తున్నాడు. తిమోతితో పంపిస్తూ ఆ పత్రికలో ఎన్నో మాటలను రాశాడు పౌలు గారు. అందులో మరొక మాటను కూడా రాశాడు. ఆ మాట ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీయులారా, మీరందరూ మీ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మీరు మీ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు. ఉదయం లేస్తే మీ పనే, మీ కార్యక్రమాలే, సాయంకాలము మీ కార్యక్రమాలే, నెలంతా మీ కార్యక్రమాలే, సంవత్సరమంతా మీ పనులే. ఉదయం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు మీ పనులే, మీ పనులే, మీ కార్యక్రమాలే చేసుకొనుచున్నారు కానీ కనీసం యేసుక్రీస్తు పనులను ఎప్పుడైనా చూస్తున్నారా మీరు అని ప్రశ్నిస్తున్నాడండి. ఎవరు? పౌలు. ఫిలిప్పీలు ఎలా అయిపోయారంటే, ఫిలిప్పీల సంఘం ఎలా అయిపోయిందంటే, బాగునే ప్రారంభంలో బాగానే కష్టపడ్డారు కానీ తర్వాత వాళ్ళు ఎలా అయిపోయారంటే పనులు మానేసి సోమరులుగా మారిపోయారండి. సోమరులుగా మారిపోయినటువంటి వారిని చైతన్యవంతులుగా చేయడానికి, వారి యొక్క కర్తవ్యాన్ని వారికి గుర్తింపజేయడానికి, మీరు పుట్టింది మీ పనులు మాత్రమే చేసుకోవడానికి మీరు పుట్టలేదు, మీ పనులతో పాటు దేవుని కార్యక్రమాలు కూడా చేయడానికి మీరు పుట్టారు అని చెప్పడానికి గుర్తు చేస్తున్నటువంటి చక్కటి మాట దేవుని బిడ్డలారా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ చూడడం లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే సొంత కార్యక్రమాలను చేసుకోకూడదా? సొంత పనులను మనం చేసుకోకూడదా? ఒకవేళ సొంత పనులు చేసుకోకపోతే మనం పిల్లల్ని ఎలా పోషించుకుంటాము? మన కార్యక్రమాలను మనం చేసుకోకపోతే మన భార్య పిల్లలను ఎలా పోషించుకుంటాము? మన పనులు మనం చేసుకోకపోతే మన కుటుంబాలను ఎలా ముందుకు తీసుకెళ్తాము? మన పిల్లల పరిస్థితి ఏంటి? మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఏ పని చేయకుండా ఈ లోకంలో జీవిస్తే మన బ్రతుకు మనగడ కొనసాగాలంటే మరి ఎలా? అందరూ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, అందరూ సొంత పనులే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు పనులను ఎవ్వరు కూడా చూడడం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా,
మీ సొంత పనులు చేసుకోవద్దని కాదు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది మీ సొంత పనులు చేసుకోవద్దని కాదు, మీ సొంత కార్యక్రమాలను చేసుకోవద్దని కాదు. ఒకవేళ మీ సొంత పనులు చేసుకోకూడదు అని పౌలే గనక ఆ ఉద్దేశంతోనే అంటే పని విషయంలో మరొక చోట ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు ఇప్పుడు తెస్సలోనికైలకు రాస్తున్నటువంటి పత్రిక, ఇంతకుముందుకు రాసిందేమో ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇప్పుడు రాస్తుంది ఎవరికి? తెస్సలోనికైలకు రాస్తున్నటువంటి పత్రిక. ఆ తెస్సలోనికైలలో ఉన్నటువంటి కొందరు క్రైస్తవులు పూర్తిగా పని మానేశారట. ఏ పని? వారి సొంత పనులు, వాళ్ళు సొంత కార్యక్రమాలను మానివేశారట. తెస్సలోనికలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు సోమరులుగా తిరుగుతున్నారట. సోమరులుగా తిరిగి ఇంటికి వచ్చేసి భోజనం చేస్తున్నారట. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలు వచ్చేసినాయంట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం కానటువంటి పరిస్థితులు వచ్చేసినాయంట. ఈ విషయం ఎవరికి తెలిసింది? పౌలు గారికి తెలిసింది. వెంటనే స్పందించి రాస్తున్నాడు, మీలో కొందరు 11వ వచనం, మీలో కొందరు ఏ పనియు చేయక ఊరకనే పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని విన్నాను అని 10వ వచనం. అలా అక్రమంగా నడుచుకొనుచున్నారు. 10వ వచనం, ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిని కదా. మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా మాట్లాడానో మీకు తెలుసు కదా. పరుల జోలికి పోవచ్చు, గొడవలు పెట్టుకొని ఇంటికి వచ్చేసి భోజనం చేస్తున్నారు, దేశ దిమ్మరులై తిరుగుతున్నారు, సోమరులుగా ఉంటున్నారు. మీరు పని చేయకపోతే మీరు ఎలా అన్నం తింటున్నారో, ఎలా ఆహారాన్ని తీసుకుంటున్నారు? పని చేయకుండా ఏ ఒక్కడు కూడా భోజనం చేయకూడదు. ముందు మీ పనులు చేసుకోవాలి. చూడండి మాట. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచు భోజనం చేస్తున్నారు. అలాంటి వారందరికీ నేను చెబుతున్నాను ఏమని? 12వ వచనం, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారమును భుజింపవలనని మన ప్రభువైన యేసు పేరట వారికి ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఏ పని చేయక భోజనం చేస్తున్నారో కొంతమంది, చాలా తప్పు. పని చేయకుండా అన్నం కూడా తినకూడదు. ఎవరైతే పని చేయడం లేదో వాళ్ళందరికీ నేను ఆజ్ఞాపించుచున్నాను, సొంతంగా పని చేయడానికి మీరు కష్టపడాలి అని మాట్లాడుతున్నాడండి. తమ్ముళ్ళు చూడండి, ఎక్కడనో ఉన్నారు, ఎక్కడికో వచ్చారు, 15 రోజులు 13 రోజులైందంట పాపం. సొంతంగా కష్టపడుతున్నారు భోజనం కోసం, కుటుంబం పోషణ కోసం. పనే చేసుకోకపోతే కుటుంబం ఎలా పోషింపబడుతుందండి? పనే చేసుకోకపోతే కుటుంబం ఎలా బ్రతుకును ముందుకు కొనసాగిస్తుందండి? పని అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. అందుకొరకే పౌలు మాట్లాడతాడు. 8వ వచనం చూడండి, ఎవని యొద్ద ఉచితముగా నేను ఆహారం పుచ్చుకొనలేదు, మీలో మేము ఎవనికి భారముగా ఉండలేదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయచ్చు జీవము చేసితిమి. మీరు మమ్ముల్ని పోలి నడుచుకున్నట్టు మీ దగ్గర ఉన్నప్పుడు అసలు మేము పని చేయకుండా భోజనం చేశామా? మీరు కళ్ళారా చూశారు కదా. ఓ తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలారా, మా స్వతహాగా మా చేతులతో కష్టపడి సమకూర్చుకున్న దానితోనే మేము భోజనం చేశాము, పానం చేశాము. మీలో ఎవరికైనా మేము ఇబ్బందిగా ఉన్నామా? ఉండలేదు. అంటే బోధ చేస్తున్నటువంటి మేము
బ్రతకడానికి మా స్వహస్తాలతో పని చేసుకుంటూ భోజనం చేసుకుంటూ వచ్చాం కదా, మీరు కూడా మీ సొంత పనులను చేసుకుంటూ భోజనం చేయాలి అని మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక. పని విషయంలో యేసుక్రీస్తు ఎంతగా చెప్పాడో, పౌలు ఎంతగా చెప్పాడో మనకు అర్థమవుతుందండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, ఎవడైనను స్వకీయులు అంటే మీకు అర్థం కాదు కాబట్టి మీ ఇంటి వారు అనగా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ సొంత వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎంత మంచి బల ప్రయోగించినటువంటి మాట మీరు ఆలోచించండి. మీరు ఎవరైనాను పని చేయకుండా భోజనం చేయకూడదు. ఎవడైనను తన స్వకీయులను అనగా సొంత ఇంటి వారిని పోషించలేనివాడు విశ్వాస త్యాగము చేసిన వాడయుండి అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. ఇక్కడ విశ్వాసిని చూపిస్తున్నాడు, అవిశ్వాసిని చూపిస్తున్నాడు. అవిశ్వాసి అనగా క్రీస్తుని ఎరగనివాడు లేదా క్రీస్తుని ఎరిగిన వాడై నుండి విశ్వాసం లేనివాడు. వాడు ఏం చేస్తున్నాడట? కుటుంబాన్ని వదిలిపెట్టేసి, లోకంలో ఒక మాట అంటది కదా, కడుపే దేవుడు అన్నట్టుగా కేవలం వాని గురించే ఆలోచించుకుంటాడు. కొందరు ఉంటారు లోకంలో, మీరు గమనించారా గమనించలేదు, ఉదయం లేవగానే తాగుడు ప్రారంభించి రాత్రి వరకు తాగుతూనే ఉంటాడు. ఆ తాగడానికి ఎన్నో మాంసాహారాలు తెచ్చుకుంటాడు. పిల్లల్ని పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు. ఒక రకంగా ఎలాంటి వాడంటే వాడు ఏక్ నిరంజన్ అన్నమాట. తల్లి లేదు, తండ్రి లేడు, పిల్లలు లేరు, భార్య లేరు, వీళ్ళెవ్వరిని గురించి పట్టించుకోడు. మా ప్రాంతంలో కూడా కొంతమంది ఉన్నారు. తాగడము, తినడము, కేవలం వారు తినడానికి వానికి నచ్చినవన్నీ తింటాడు, కానీ కుటుంబం కోసం ఏమాత్రము ఒక 1/2 కిలో మాంసాన్ని తీసుకొచ్చి ఇవ్వడండి. వాడు అవిశ్వాసి. అలాంటి వాడు విశ్వాసి కాదు, వాడు అవిశ్వాసి. వాడు చేస్తాడు కావచ్చు, వాడు దుర్మార్గుడు, వానికి అర్థం కాలేదు. కానీ క్రైస్తవుడు అయినటువంటి నీవు ఎలా ఉండాలంటే, నువ్వు విశ్వాసుడవు కాబట్టి ముఖ్యంగా నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోకుండా కుటుంబాన్ని విడిచిపెట్టి దేశదిమ్మరిగా తిరిగితే నిన్ను బట్టి నమ్ముకునేవాడు కూడా నమ్ముకోడు. విశ్వాస త్యాగం చేసిన వాడయుండి అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. అవిశ్వాసి అయిన వాడు కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఏ పని లేకుండా, ఏ కార్యక్రమాలు చేయకుండా అసలు దేశదిమ్మరిగా లోకంలో తిరుగుతూ బ్రతుకుతుంటాడు కదా. ఓ విశ్వాసి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు ఉండకు. స్వకీయులను పోషించుకో, కుటుంబాన్ని రక్షించుకో, ఏదో ఒక పని చేయి అని చెబుతున్నాడండి. అంటే ఈ 2 రెఫరెన్సులను బట్టి మనకు అర్థమైంది ఏంటి? తెస్సలోనికైలో వాళ్ళకు రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి పత్రికలో రాసినటువంటి మాట భావాలను మనం గనక ఆలోచించినట్లయితే, దేవుని బిడ్డలారా, మీరు పని చేయకపోతే భోజనం చేయకూడదు. అందరూ మీరు పనులు చేయడానికి అవకాశం కల్పించుకోమని తెస్సలోని సంఘానికి చెప్పాడు. తిమోతికి నువ్వు బోధిస్తున్నావు, తిమోతి జాగ్రత్త, విశ్వాసులందరికీ ఈ విషయం చెప్పు. స్వకీయులను పోషించుకోవడానికి అందరూ పనులు చేసుకోవాలి. ఎవడైతే కుటుంబాన్ని పోషించుకోకపోతాడో వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉంటాడు. వారి పనుల్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి తప్పకుండా పని అవసరమని చెప్పాడండి. పని చేయకపోతే భోజనం చేయడానికి కూడా పాత్రుడు కాదని చెప్పాడు. ఇంత గొప్పగా చెప్పినటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. మరలా అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని ఎందుకంటున్నాడు?
సొంత కార్యక్రమాలు చూసుకోవడం తప్పుపడతలేడు పౌలు. సొంత కార్యక్రమాలు చేసుకోవడం నేరం అంటలేడు. ఆయనే చేసుకోమన్నాడు. సొంత కార్యక్రమాలను, సొంత పనులను ఆయనే చేసుకోమన్నాడు. కానీ ఎందులో బాధపడుతున్నాడంటే, సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి నీవు, సొంత పనులను చేసుకుంటున్నటువంటి నీవు, నీ కుటుంబ పోషణకు ఎంతగానో కష్టపడుతున్నటువంటి నీవు యేసుక్రీస్తు పనుల కోసం కష్టపడవా అని ప్రశ్నిస్తున్నాడు. ఆయన బాధ నీ పనులు చేసుకుంటున్నందుకు కాదు, నీ కార్యక్రమాలు చేసుకుంటున్నందుకు కాదు, నీ కుటుంబ పనులు చేసుకుంటున్నట్టు కాదు. కుటుంబ పనులు చేసుకుంటున్నటువంటి నీవు దేవుని కుటుంబమైనటువంటి వారి కోసం నువ్వు కార్యక్రమాలు చేయవా? వారిని అగ్నిలో నుండి రక్షించవా? పునరుత్థానము ఉన్నదని తెలియనటువంటి అనేక మంది ప్రజలు ఉన్నారు కదా, వారికి మరో జీవితం ఉందని తెలియజెప్పడానికి ఎన్నో పనులు చేయాలి కదా, ఆ పనులు నువ్వు చెయ్యవా అని ప్రశ్నిస్తున్నాడు. జీవితం ఉంది అని మనకు తెలుసు, మరణించిన తర్వాత మరో బ్రతుకుందని మనకు తెలుసు, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలనే ఆశ కలిగి జీవిస్తున్నావు. నీకున్నటువంటి ఆశ లేదా నీకున్నటువంటి ఆ యొక్క ఆతురత లేదా నువ్వు తెలుసుకున్నటువంటి మరో బ్రతుకుందని నువ్వు తెలుసుకున్నటువంటి ఆలోచన అనేక మందికి తెలియజెప్పుటలో నీ కార్యక్రమాలు నువ్వు చేయాలి కదా అని మాట్లాడుతున్నాడండి. ఏమండి, లోకంలో ఎవరండి మీటింగ్స్లు చేస్తున్నారు? లోకంలో ఎవరండి చనిపోయే వారి మీద జాలి పడుతున్నారు? మరో బ్రతుకుందిరా, మరో జీవితం ఉందిరా, అనవసరంగా ఈ జీవితం గురించే ఆలోచించకురా. నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి, నీ కుటుంబాన్ని రక్షించుకుంటున్నటువంటి నీవు, నీ కుటుంబం కోసం పనులు చేస్తున్నటువంటి నీవు మరి యేసుక్రీస్తు కార్యములు చేయవా అని మాట్లాడుతూ, యేసుక్రీస్తు కార్యములు, యేసుక్రీస్తు ఎలాంటి పనులు చేయడానికి ఈ లోకానికి వచ్చాడో 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇది ఆయన ఉద్దేశం. ఎవరిది? పౌలుది. మీ సొంత కార్యక్రమాలను చేసుకుంటున్నారు కదా, మీ సొంత పనులను మీరు చేసుకుంటున్నారు కదా, వెరీ గుడ్. అయితే మీరేం చేయాలి? ఇప్పుడు ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఓ క్రైస్తవుడా, ఇతరుల కార్యములు, ఇతరుల పనులు కూడా నువ్వు చూడాలి. ఇంతకు ఇతరుల పనులు అంటే ఏంటివి? ఇతరుల కార్యములు అంటే ఏంటివి? యేసుక్రీస్తు పరలోకంలోనే ఉంటే లోకంలో ఉన్నటువంటి అన్యజనాంగానికి రక్షణ వచ్చునా? యేసుక్రీస్తు పరలోకంలోనే ఉంటే దేవుని ఎరగనటువంటి అనేక మంది లోకంలో బ్రతుకుతున్నారు కదా, వాళ్ళందరికీ రక్షణ వచ్చునా? ఆయన ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి యేసు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఏంది? లేదు కదా. అంత సుఖ సంతోషాలు కలిగినటువంటి దేవునితో సమానుడుగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని కాదనుకొని మన కార్యక్రమాల కోసం, మన పనుల కోసం ఈ లోకానికి రాలేదా? అదే విషయం చెబుతాడు ఇప్పుడు 7వ వచనంలో. 6వ వచనంలో ప్రారంభించాడు చూడండి. యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అయ్యా దయచేసి. మీలో ప్రతివాడు, 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండు. యేసుక్రీస్తుకు ఎంత మంచి మనస్సు ఉందండి, మీరు ఆలోచించండి. ఆయన కార్యక్రమాలు చేసుకున్నాడా? చేసుకున్నాడు. ఆయన కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఆయనకున్నటువంటి మనస్సు ఏంటి? ఇతరుల కార్యములు చూడాలి. ఇతరుల కార్యములు చూడాలని ఆయన ఎక్కడి నుండి వచ్చినట్ట? పరలోకం నుండి వచ్చినట్టండి. ఇది కంటిన్యూషన్.
ఇప్పుడు 6వ వచనంలో మాట్లాడతాడు ఏమని? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానని రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనును. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి నాలుకయు తన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. నిజంగా యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సు ఎలాంటిదండి? మంచి భవంతిలో ఉన్నామనుకోండి, ఏసీ రూమ్లో ఉన్నామనుకోండి, ఏసీ రూమ్లో ఉండి ఎండల్లో పని చేయడానికి, అది వేరే వాళ్ళ పని చేయడానికి మనం వెళ్తామా? మన పనులంటేనే ఎంతో ఇంట్రెస్ట్గా చేసుకుంటాము. వేరే వాళ్ళ పనులు అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందా? అది నా పని అనే ఆలోచన చేస్తాం మనం. నిజమా కాదా? అలాంటిది యేసుక్రీస్తు పని కాకుండా ఈ భూలోకం మీదికి ఆయన ఎవరి పని నిమిత్తం వచ్చాడు? మన పనుల నిమిత్తం వచ్చాడు. మనల్ని సరి అయినటువంటి క్రమంలో పెట్టడానికి వచ్చాడు. మనకు దిశానిర్దేశం చూపించడానికి వచ్చాడు. మనిషికి మరో జీవితం ఉంది, ఆత్మకు మరణం లేదని తెలియజెప్పడానికి వచ్చాడు. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడంట. అంత ఉన్నతమైనటువంటి స్థితి ఎవరిది? యేసుక్రీస్తుది. అలాంటిది మన పనుల కోసము ఈ లోకానికి వచ్చాడంట. యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సు మీకుండదా? మీ సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి నీవు దేవుని కార్యక్రమాలు చేయవా అని అడుగుతున్నాడండి. ఎవరికి? ఫిలిప్పీల సంఘానికి రాస్తున్నాడు. అందరూ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరును చూడరు. అంటే చూడాలి. సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి వారి పనులు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా జీవించడానికి ఇష్టపడాలి. లేకపోతే అలాంటి వాళ్ళు జీవించిన మృతులే అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చివరి భాగము చూడండి. మంచిది. 1 నుండి 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా నీ పనులను నేను ఎరుగుదును. నీకున్నటువంటి స్థితిగతులు ఏంటో నాకు తెలుసు, నీకున్నటువంటి సామర్థ్యత ఏంటో నాకు తెలుసు అని చెబుతూ, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే అంటే అర్థం ఏంటండి? జీవిస్తున్నాడంట, లెక్కల ప్రకారంగా జనాభా లెక్కల్లో ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడు? మృతుడుగా ఉన్నాడు. జీవిస్తున్నాడు కానీ చచ్చిన శవం వలె ఉన్నాడు. ఎవరినంటున్నాడు? సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏ సంఘం అది? సార్దీపు సంఘానికి రాస్తున్నాడు. ఓ సంఘమా, నువ్వు జాగ్రత్త, నువ్వు సంఘముగా ఉన్నావు కానీ నువ్వు ఎలాంటి దానవు? మృతుడవే. కొందరు ఉంటారు, పెరాలసిస్ వచ్చి ఉంటారు కదా, పక్షవాతం తెలుసు కదండి. పక్షవాతం అంటే పెరాలసిస్ వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోయి తినడానికి ఏమాత్రం సహకారం లేకుండా తన చేతులతో తన నోటి వద్దకు ముద్దను తీసుకోవడానికి కూడా వాళ్ళకు వీలు కాదు. రెండింటికి ఒకటింటికి బాత్రూమ్ వెళ్ళాలన్నా వారి యొక్క స్వతహాగా వారే వెళ్ళరు, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని వెళ్తారు. తినాలన్నా, తిన్నది విసర్జించి దాన్ని క్లీన్ చేసుకోవాలన్నా వీళ్ళ చేతుల్లో ఉండదు. మంచాన పడి ఉంటారు కొన్ని సంవత్సరాల తరబడి, చనిపోయేంత వరకు మంచాన పడి ఉంటారు. అలాగని అతను చనిపోయాడా? చనిపోడండి. వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది.
వాళ్ళకు తినాలన్న ఆశ ఉంటుంది కానీ తినలేరు. స్వతహాగా పనులు చేసుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ పనులు చేయలేరు. ఏమైంది అంటే పెరాలసిస్ వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోయి నోరు వంకరగా వెళ్ళిపోయి పక్షవాతం వచ్చేసి జీవిస్తుంటాడు. కానీ అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? మృతునిలాగానే ఉంటాడండి. ఎందుకు పనికిరాడు. అలాగని చనిపోయిందంటే చనిపోలేదు, జీవించుచున్నాడన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అని మాట్లాడుతున్నాడు. అలాగే క్రైస్తవ సంఘము సార్దీవ్, ఏ సంఘం అండి? సార్దీస్ సంఘానికి రాస్తున్నాడు, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మీరు మృతుడవే. అలాగే క్రైస్తవులలో కూడా చాలామంది క్రైస్తవునిగా పేరు మాత్రమే ఉన్నది కానీ వాళ్ళు ఏ పనులు చేయనిటువంటి శవంగానే ఉన్నారండి. దేవుడు వాళ్ళకు 2 చేతులు ఇచ్చారు ఆయన పనులు చేసుకోవడానికి, వారి పనులు చేసుకోవడానికి, దేవుని పనులు చేయడానికి 2 చేతులు ఇచ్చాడు. కానీ ఆ చేతులు ఎప్పుడు కూడా దేవుని పనులను చేయవు. దేవుడు వాళ్ళకు కాళ్ళనిచ్చాడు, ఆ కాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికే వెళ్తాయి కానీ ఆ కాళ్ళు ఎప్పుడు కూడా ప్రభు పనులు చేయడానికి వెళ్ళవు. దేవుడు వారికి నోరిచ్చాడు, ఆ నోటి ద్వారా లోకానికి సంబంధించినటువంటి మాటలే మాట్లాడతారు కానీ కృతజ్ఞత వచనాలు మాత్రం ఎప్పుడు కూడా ఆ నోటి నుండి రావండి. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, సినిమా స్టోరీలు వినడానికి ఇష్టపడతారు, సినిమా మాటలు మాట్లాడడానికి ఇష్టపడతారు, లోకానికి సంబంధించినటువంటి ప్రతి మాట మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ దేవుని మాటలు ఉచ్చరించడానికి కానీ వాళ్ళ పెదాలను మాత్రము ఉపయోగించారు. ఎందుకంటే ఆ జీవితం, ఎందుకు ఆ జీవితం మీరు ఆలోచించండి. ఎందుకు క్రైస్తవుడవై నువ్వు బ్రతికేం ప్రయోజనం? ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు? ఎవరిని బాగు చేయడానికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు? నీ చేతులతో ఆయన క్రియలు చేయనప్పుడు, నీ చేతులతో క్రియలు చేయడానికి నీ పాదాలు ఉపయోగించినప్పుడు, నీ మాటలు, నీ పెదాలు, నీ నాలుక ఉపయోగించబడినప్పుడు, నీ అవయవాలు దేవుని కోసం వాడబడినప్పుడు నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతుడవే అంటే చచ్చినటువంటి శవంతో సమానమని మాట్లాడుతున్నాడు. అలాగని నువ్వు ముందు చేయలేదా? చేశావు అని మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ప్రారంభించావు, కొంత మట్టుకే అవి ఆపేశావు. నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశం పొందితవో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొంది నీవు జాగరూకుడవై ఉండిన యెడల నీకు మేలు అని మాట్లాడుతున్నాడండి. ఒకప్పుడు ఎలా పని చేశావు? నువ్వు పనులు చాలా గొప్పగా చేశావు కదా, ఆ పనులను ఏం చేశావు? ఆపేశావు. ఆపేసి ఉన్నదాంతో తృప్తి పడుతున్నావు. చాలా తప్పది. నువ్వు జాగరూకుడవై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పనులు ప్రారంభించి ఆపేశావో మళ్ళీ ఆ పనులను నువ్వేం చేయమంటున్నాడు? ప్రారంభించమంటున్నావు. జాగరూకుడవై అంటే ఇంతకుముందు నువ్వు నిద్ర లేకుండా పనులు చేశావు, కొన్ని రాత్రులు నిద్రపోకుండా దేవుని కార్యక్రమాలు చేశావు. కానీ ఇప్పుడు సంపూర్తిగా నిద్రపోయి ఎలా అయిపోయావు? సోమరిగా అయిపోయావు, బద్ధకస్తుడవైపోయావు, పనులను చేసి ఆపివేశావు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. అలా నిద్రపోవడానికి నువ్వు వీలు లేదు. నువ్వు జాగరూకుడవై అంటే జాగారం ఎలా చేస్తారండి? రాత్రంతా పడుకోకుండా పనులు చేస్తారు కదా, నైట్ అంతా జాగారం చేశాను అంటాడు కదా. జాగరూకుడు అంటే అర్థం ఏంటి? దేవుని పనులను నిద్ర లేకుండా చేయాలటండి. పరిస్థితులను బట్టి ఎలా చేయాలంట? నిద్ర లేకుండా చేయాలంట. పగలంతా నీ పనుల కోసం కష్టపడ్డా, రాత్రి ఏం చేస్తున్నావు? దేవుని కోసం కష్టపడవా? నీ యొక్క పనులు చేసుకోవడానికి ఎంతగానో ఆశ చూపుతున్నావు, ఆతృత పడుతున్నావు, మరి దేవుని కార్యక్రమాలు చేయవా? నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. అందుకొరకే పౌలు మాట్లాడుతున్నాడు, దయచేసి మీ స్వహస్తాలతో దేవుని పనులు చేయడానికి ఆశపడండి. యేసు కూడా అలాగనే చేశాడు కదండి. లూకా సువార్త చూడండి ఎంత చక్కగా ఆయన పనిచేశాడో. 13వ అధ్యాయము
13వ అధ్యాయము 33వ వచనం చూడండి. అయినను నేడు రేపు ఎల్లుండి, అయినను ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను ఎందుకు, నా పరిచర్యను ఎందుకు ఆపాలని చూస్తున్నారు? యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడండి, సత్యాన్ని వినిపిస్తూ ఉంటాడండి. మనుషులందరూ రక్షణ పొందాలని వాక్యం ప్రకటిస్తుంటే కొందరు యూదులు ఆయన దగ్గరికి వచ్చేసి, ఇదిగో హేరోదు రాజు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు బోధ మానేసి వెళ్ళిపోమని చెబుతాడు. వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఆ నక్కతో ఇలాగ చెప్పు, ఇక్కడ నేను పని చేయకుండా, వాక్యం చెప్పకుండా, నా దేవుని యొక్క పనులు చేయకుండా ఆపేస్తాడు కావచ్చు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాను? 33వ వచనం. అయినను నేడు అనగా ఈరోజు, రేపు అనగా రేపు, ఎల్లుండి అనగా మరుసటి దినము నా త్రోవను నేను పోవుచుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపట నశింపవల్లపడదు. నేను ఈరోజు ఆయన యొక్క పనులలో ఉండాలి, రేపు ఆయన యొక్క పనులలో ఉండాలి, ఎల్లుండి కూడా ఆయన పనులలో ఉండాలి. నేను ఎక్కడుంటే అక్కడ ఆయన పనులు చేయాలి. ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నానని మిమ్మల్ని పంపించాడా రాళ్లతో కొట్టి చంపమని? ఇక్కడ వాక్యం ప్రకటించకుండా వెళ్ళిపోమంటున్నారు. ఆ నక్కతో చెప్పు, ఆ హేరోదు రాజనే నక్కతో చెప్పు, ఇక్కడ మీరు పని చేయకుండా ఆపివేస్తారు కావచ్చు, దేవుని కార్యక్రమాలు చేయకుండా ఎదుర్కొంటారు కావచ్చు, నన్ను పంపిస్తారు కావచ్చు, కానీ నేను మాత్రము నేడు రేపు ఎల్లుండి ఎక్కడున్నా ఆయన యొక్క కార్యక్రమాలు చేయాలి, అందుకొరకే నేను పుట్టాను అని మాట్లాడుతున్నానండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 38వ వచనం చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి బయలుదేరి భూలోకమునకు వచ్చుతనని వారితో చెప్పాను. నేను ఎందుకోసం వచ్చాను ఈ లోకానికి? పరలోకం నుండి బయలుదేరి ఈ లోకానికి ఎందుకు వచ్చాను? ఇదిగో సమీప గ్రామంలో వాక్యాన్ని ప్రకటించాలి, పట్టణాలలో సభలు చేయాలి, వాక్యాన్ని వినిపించాలి, అందరిని బలపరచాలి. అందుకొరకే కదా ఈ లోకానికి నేను వచ్చాను. ఆయన ఒక్కడే వచ్చిండనుకోకండి. ఆ పనుల నిమిత్తం మనమందరము, క్రీస్తును అంగీకరించిన మనమందరము ఆ యొక్క పనుల నిమిత్తమే వచ్చాము. ఆయన పనులు చేయడానికి మాత్రమే వచ్చాము. మన బ్రతుకు ద్వారా అనేక మంది మారాలి, మన మాటల ద్వారా అనేక మంది క్రీస్తును అంగీకరించాలి, మన క్రియల ద్వారా అనేక మంది దేవుని పనులు చేయడానికి అవకాశం కల్పించాలి. అందుకొరకే పౌలు మాట్లాడతాడు, నాకున్నదంతయు సమస్తమును పెంటగా ఎంచుకున్నానని మాట్లాడతాడు. పరుగు పందెములో నేను నా యొక్క పరుగును తుదముట్టించవలనని నేను పరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాను. బ్రతికితే నీ చిత్తమే, చావైతే లాభము. ఉన్నవన్నిటినీ అమ్మేసి దేవుని కొరకు సమర్పించారు. ఉన్న జీవితకాలం అంతా దేవుని కార్యక్రమాలు చేస్తూ బ్రతికారు. మరణించి పరలోకానికి వెళ్ళడానికి దేవుని కార్యక్రమాలు ఎన్నింటినో చేశారండి. దేవుని బిడ్డలారా, ఎన్నింటినో చేశారు. నిజంగా అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, ఆ యొక్క నిజం అనేది ఈ లోకంలో నుండి మనము చనిపోయిన తర్వాత ఒకేసారి మనము అయ్య బాబోయ్ ఇదా పరిస్థితి అనే ఆలోచనలోకి వస్తామండి. అర్థమైందా? లోకంలో ఉన్నన్ని రోజులు మనకు ఏదో బ్రతుకుతున్నాము, వెళుతున్నాము, లోకమంతా ఇలాగ నడుస్తుంది కదా, నేను కూడా అలాగ నడిస్తేంది అనుకుంటాం. కానీ చనిపోయిన మరుక్షణమే మనకు అర్థమవుతుందండి. చనిపోయినటువంటి మరుక్షణమే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. అయ్యో కొంచెం కష్టపడకపోతే, ఇంకా దేవుని కోసం కనీసము నేను దేవుడు నాకు పరలోకం ఇచ్చే విధంగానైనా నేను జీవించకపోతే, బాగానే ప్రయాసపడ్డాను, చర్చికి వెళ్ళాను, పాటలు పాడాను, అంత బాగానే చేశాను, కానీ దేవుడు నాకు పరలోకం ఇచ్చే విధంగా కనీసం నేను పని చేయలేకపోతే అన్న బాధ కలిగే విధంగా మనం బ్రతకకూడదండి. అంతే కదా? అలాగైతే మనం ఎలాంటి వారం అన్నమాట? మోసపోయిన వారము అవుతాము. కాబట్టి మరి కొద్ది మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆరాధన అనేక మంది
రావాలని, అనేక మందికి వాక్యాన్ని ప్రకటించాలని మనం నేర్చుకోవాలి. మనం 100 మంది ఉన్నటువంటి సంఘానికి వెళ్ళాం కాబట్టి 2, 3, 4 ఉంటే ఇక్కడ కూర్చోవడానికి కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ చిన్న మంద భయపడకూడదు అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు ఆ తండ్రికి ఇష్టమైనది. చిన్న మంద, మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. మీకు రాజ్యం ఇవ్వడానికి ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. పెద్ద సంఘం ఉన్నదనుకోండి, ఆ పెద్ద సంఘంలో కనీసం 10 మందో 100 మందో పరలోకానికి వెళ్తారన్న గ్యారెంటీ లేదండి. అర్థమవుతుందా మీకు? అందులో అల్లర్లు ఉంటవి, అందరిలో గొడవలు ఉంటవి, అందులో దొంగలు ఉంటారు, అందులో వ్యభిచారులు ఉంటారు, అందులో మోసకాలు ఉంటారు, అందులో అందరు ఉంటారు. ఒకరిని చూసి ఒకరు అలాగ పెట్టరైపోతుంటారు. వేలు వెళ్ళే వంటి సంఘాలు ఉంటారు కదా. 5,000 మంది వస్తున్నారు మా సంఘానికి, 10,000 మంది వస్తున్నారు మా సంఘానికి, 1,00,000 మంది వస్తున్నారు మా సంఘానికి. ఏమండి, చిన్న కుటుంబము ఏమంటారు? చింతలేని కుటుంబము. వినబడేదేదో అరగంట అయినా ప్రశాంతంగా వింటాము, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాము, దేవుని కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడతాము. దేవుడు నేను చెప్పాను కదా, ఎంతమంది ఉన్నారు అని దేవుడు చూడడు. చిన్న మంద, మీరు భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. 31వ వచనం, మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడుచున్నవి. చిన్న మంద, మీరు భయపడకండి, కానీ మీరేం చేయాలి? ఆయన రాజ్యమును ప్రకటించండి, ఆయన వాక్యాన్ని ప్రకటించండి, ఆయన కార్యక్రమాలు చేయండి. యేసుక్రీస్తు ఒక్కడే సత్య సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆ ఒక్కనికి ఎంతమంది తోడయ్యారు? 12 మంది తోడయ్యారు. ఆ 12 మంది ఏం చేశారు? ప్రపంచమంతా విస్తరింపజేశారండి. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులు ఎంతమంది అంటే 450 కోట్ల మంది. ఉద్యమమైన లేదా ఏమండి పోరాటాలైనా పిడికెడు మందితోనే ప్రారంభమవుతుంది, కానీ అది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది? చాలా గొప్పగా కనబడుతుంది. అందుగురించి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెబుతాడు. కూర మొక్కలన్నిటిలో ఆవగింజ చిన్నదైనను అది కూర మొక్కలన్నిటికంటే అది చెట్లు పక్షులు వచ్చి కూర్చొని దాని నీడను ఆశ్రయించేంత గొప్ప స్థాయికి ఎదుగుతుంది అని చెబుతాడు. ఏమండి, కాబట్టి ప్రభునందు దేవుని వారలారా, మనం చిన్న మందైనా మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడడానికి వీల్లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. 2, 3, ఇద్దరమే కూడుకున్నాం కదా, ముగ్గురమే కూడుకున్నాం కదా. ఏమండి, ప్రారంభంలో మా ఇంటి వారమే కూడుకున్నామండి మైత్రివనంలో. మేము మెల్లగా మా తమ్ములందరూ వచ్చేసారు. మా తమ్ముళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చాలామంది తమ్ముళ్ళు వచ్చారు. దాదాపుగా 150 మంది సంవత్సరం లోపు నిండిపోయారు. ఇక్కడ కూడా అల్లుడు కూతురు ఉన్నది కాబట్టి, వియ్యంకుల వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ప్రారంభించాలని నేను అనుకున్నాను. దేవుని చిత్తమైతే జరుగుతుంది. అయినా వాళ్ళు వస్తే సత్యమైన మాటలు వింటారు. 3, 4 వచ్చిన వాక్యాన్ని ప్రకటించుకుంటూ మనము వెళ్ళాలి. దేవుడు కోరుకుంటుంది సేవ. నువ్వు 1,00,000 మందికి సేవ చేశాను, నీకు అక్కడ ఆ స్థానంలో కూర్చుండబెడతాను. నువ్వు 3, 4 సేవ చేశావు, నేను ఈ కింది స్థానంలో కూర్చుండబెడతాను అనడు. నీ ప్రయాసం చూస్తాడు, నీ కష్టం చూస్తాడు, నీ కార్యక్రమాలను దేవుడు చూస్తాడు. అదే విషయాన్ని మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కాబట్టి దేవుని బిడ్డలారా,
మనం పుట్టింది దేవుని కోసం, మనం బ్రతికేది దేవుని కోసం, మన పనులు దేవుని కోసం. మనం మరణించిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళాలన్న ఆశతో ఈ లోకంలో జీవించాలి. అర్థమైందండి? దేవుడు మన కార్యక్రమాలు చేసుకోవడం తప్పుపట్టడం లేదు, మన పనులు మనం చేసుకోవడం తప్పుపట్టడం లేదు, మనం గొప్ప గొప్ప చదువులు చదవడం తప్పుపట్టడం లేదు, మనం ఉద్యోగాలు చేసుకోవడం తప్పుపట్టడం లేదు, మనం వ్యాపారాన్ని చేసుకోవడం తప్పుపట్టడం లేదు. ఎప్పుడు తప్పుపడుతున్నాడంటే నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు కదా, నా పనులు చేయవా అని ప్రశ్నిస్తున్నాడు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నావా? కష్టపడు, కుటుంబాన్ని పోషించుకో. కానీ నా యొక్క కార్యక్రమాలు ఎప్పుడు చేస్తావని ప్రశ్నిస్తున్నాడండి దేవుని బిడ్డలారా. అంతే కదండి. పౌలు తన కోసం కష్టపడ్డాడు, భోజనం చేశాడు, దేవుని పనుల కోసం కూడా కష్టపడ్డాడు. యేసు తను బ్రతకడం కోసం కష్టపడ్డాడు, అనేక మందిని బ్రతికించాడు ఆయన యొక్క పనులు చేస్తూ. ఇలా బైబిల్ గ్రంథంలో అందరి జీవితాలను మనం కూలంకషంగా ప్రశ్నించి ఆలోచన చేస్తే వారి కుటుంబం కోసం బ్రతకతూ, వారి కుటుంబం కోసం పనులు చేసుకుంటూ దేవుని పనుల కోసం కూడా ఎక్కువగా ఆశపడ్డారు. నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీకంటే ఎక్కువగా దేవుని గురించి ఆలోచించు. నీ పనులు నువ్వు చేసుకో, నీ పనుల కంటే ఎక్కువగా దేవుని పనులు చేయి. మరో బ్రతుకుందని తెలియజెప్పు. మనిషికి మరణం ముగింపు కాదని తెలియజెప్పు. మనిషి మరణించిన తర్వాత మరో జీవితం ఉందని చెప్పు. అందుకొరకే కదా ఈ లోకానికి వచ్చింది అని చెబుతున్నాడండి యేసుక్రీస్తు. నిజంగా ఆ యేసుకు క్రీస్తు కలిగినటువంటి మనస్సు మీకును ఉండాలి అని చెబుతున్నాడు. నిజంగా భక్తులు ఎలాంటి ప్రయాసపడ్డారు, ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, ఎలాంటి పనులతో ఉన్నారు. వారికి స్నేహితులు ఎక్కడున్నారండి? స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఎక్కడ జీవించారండి? సమవయస్కులతో సంభాషిస్తూ చెట్టా పట్టాలు వేసుకొని ఎక్కడ తిరిగారండి దేవుని బిడ్డలారా? ఇప్పుడు మనకు అలాంటి అవకాశం లేదు. స్నేహితులతో కలిసి ఉన్నా తప్పు లేదు, దుష్ట సాంగత్యులతో కాదు, మంచి సహవాసం కలిగిన వారితో కలిసి ఉన్నా తప్పు లేదు. అలాంటి స్వేచ్ఛనిచ్చారు ఆనాటి భక్తులు. వాళ్ళు ముళ్ళ బాటల్లో నడిచారండి, రక్తం కార్చుకుంటూ. మనకు పూలబాట వేశారు. ఈ పూలబాటను కూడా మనం ముళ్ళబాట అనుకుంటే ఎలా? వాళ్ళు రక్తాన్ని ఒలికించారు ఈ భూమిపైన. కనీసం ఆ రక్తాన్ని ఒలికించి మనకు స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు ప్రకటించుకుంటున్నాము. ఆనాడు ప్రకటించడం అంటే ఎంతో కష్టం, వాక్యాన్ని విస్తరింపజేయాలంటే ఎంతో కష్టం. పౌలు ఎలా కష్టపడ్డాడు చూడండి. అపోస్తల కార్యములు చూసుకొని ముగించుకుందాం మనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం, 21, 22వ వచనం. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుండగా రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి, వీళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారండి, రోమీయుల మనము, వాళ్ళు ఏదో ఆచారములు చెబుతూ అనేక మందికి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మన పట్టణాంతా కూడా గలిబిలి చేస్తున్నారని వాళ్ళు ఆ యొక్క వారికి చెప్పినప్పుడు, పై అధికారులకు చెప్పినప్పుడు, అప్పుడు జనసమూహము పౌలు శిలయ మీదికి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వాళ్ళు అలా ప్రకటన చేస్తుంటే గలిబిలి చేస్తున్నారు, వీళ్ళు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చెరిపేస్తున్నారు అని మాట్లాడినప్పుడు జనసమూహము, జనాలందరూ కూడా వచ్చేసి పౌలు మీద, శిలయ మీద పడిపోయారంట. అంటే తన వస్త్రాలను లాగివేశారట, కొట్టారట. న్యాయాధిపతులు వస్త్రం లాగివేసి ఏం చేశారట? బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసిరి. వారిని చాలా దెబ్బలు కొట్టారటండి. దెబ్బలు తింటున్నామా క్రైస్తవులమైనటువంటి మనం? వారిని వస్త్రహీనులుగా చేశారట. జనం వచ్చేసి వారిని వస్త్రహీనులుగా చేసేసి వాళ్ళని బెత్తములతో కొట్టించి, బెత్తములతో కొట్టడం కాకుండా అనేకమైన దెబ్బలను కొట్టారట. ఎవరిని? ఇంటర్నేషనల్ స్పీకర్,
అంతర్జాతీయ ప్రసంగికులు, వర్తమానికులు. అలాంటి వారిని బెత్తములతో కొట్టడమే కాకుండా వస్త్రహీనులు చేసి చాలా దెబ్బలు కొట్టారట, చాలా దెబ్బలు. క్రైస్తవులమైన మనం కనీసం ఒక దెబ్బన తింటున్నామా? అంటే ఈనాటి కాలంలో లౌకిక రాజ్యం కాబట్టి, మత స్వేచ్ఛ దేశం కాబట్టి మనకు అలాంటి మంచి స్థితిని కల్పించారు ఆనాటి భక్తులు. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మణిపూర్లో జరుగుతుందని దేవుని బిడ్డలారా. ఎంతో గుళ్ళను తగలబెట్టారు, ఎంతోమందిని చంపేశారు. ఇప్పటికే ఈ లోకంలో నుండి తనువు చాలించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. కాబట్టి నీ క్రియలు చేసుకుంటున్నటువంటి నీవు, నీ పనులను చేసుకుంటున్నటువంటి నీవు ఆ దేవుని పనులు చేయవా అని దేవుడు అడుగుతున్నాడు. జీవించుచున్నావన్నా పేరు మాత్రమే ఉన్నది కానీ మృతుడుగా మనం మిగిలిపోకూడదు. చచ్చిన శవంగా, చచ్చిన అసలు ఏ పని చేయడానికి అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి మనకు రాకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు. ఒక కాలము ఏమన్నాడు దేవుడు? ఒక కాలం రాబోతుంది, జాగ్రత్త అని చెబుతున్నాడు. ఒక కాలం రాబోతుంది. ఇంటి పెద్ద ఆయనకు ఒక పండితుడు వచ్చి మాట్లాడుతుంటాడు. ఒక కాలం రాబోతున్నది, ఆ కాలంలో మీ కుటుంబం అంతా జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రమాదం రాబోతుంది. ఆ ప్రమాదం ఎక్కడి నుండైనా రావచ్చు, మీ కుటుంబం అంతా జాగ్రత్తగా ఉండని చెబితే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? భయము, భక్తులు కలిగి ఏమండి ప్రతి క్షణం భయం కలిగి జీవిస్తారు. అలాగే యేసుక్రీస్తు కూడా మాట్లాడతాడు యోహాను సువార్త 5:28. ఒక కాలము, ఆనాటి ప్రజలకు చెప్తున్నాడు, జాగ్రత్త కుటుంబస్తులారా అని. ఒక కాలము రాబోతుంది, ఆ కాలమున సమాధులలోనున్న వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఎంత వాస్తవం మాట్లాడుతున్నాడు చూడండి. కాలం గురించి, ఆ కాలం గురించి ప్రస్తావిస్తూ ఒక కాలం రాబోతుంది, జాగ్రత్త, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ తిరిగి లేస్తారు. ఈ లోకంలో దేవుని కార్యక్రమాలు చేసి మరణించి పరిశుద్ధత కాపాడుకున్న వాళ్ళు నిత్య జీవితానికి వెళతారు. పరిశుద్ధతను పోగొట్టుకొని ఏ పనులు చేయకుండా బ్రతికి మరణించిన వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళతారు. నిత్య నరకాగ్నికి వెళ్ళాలన్న ఆశ నీకు లేకపోయినా, నువ్వు మంచిగా బ్రతకకపోతే ఎక్కడికి వెళ్తావు? నిత్య పరలోకానికి వెళ్ళాలన్న ఆశ నీకు ఉంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు, దేవుని పనులు చేస్తూ భక్తి కలిగి జీవించి మరణించి ఆ పరలోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సిస్టర్ గారికి నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, వందనాలయ్యా. మా కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి మేము, మా పనులను చేసుకుంటున్నటువంటి మేము, నీ పనులను చేయుటకు మీరు అవకాశం కల్పించినప్పటికీ మేము చేయలేకపోతున్నాము. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసి, అందరూ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు పనులను ఎవరు కూడా చూడడం లేదు. మా పనులు మేము చేసుకోవడం నువ్వు తప్పుపట్టడం లేదు నాయన. నీ పనులు చేయకపోతేనే తప్పుపడుతున్నావు. మీ సొంత కార్యక్రమములతో పాటు, మీ సొంత పనులతో పాటు ఇతరుల కార్యములను కూడా చూడవలనని మీరు సెలవిచ్చారు. యేసుకు క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనస్సు ప్రపంచ క్రైస్తవులందరికీ ఉండులాగున కృప చూపండి. ఆ మహానుభావుడు పరలోకాన్ని విడిచి మా పనుల కోసం ఈ లోకానికి వచ్చి మాకు రక్షణనిచ్చి నీ చెంతకు చేరినటువంటి గొప్ప దైవజనుడు నాయన. మహానుభావుడు, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు. ఆయనని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఎందరో భక్తులు వారి వారి పనులను చేసుకుంటూ నీ కార్యక్రమాలను చేసి తనువు చాలించి నీ చెంతకు చేరారు. అలాంటి వారిలో మేము కూడా ఉండుటకు కృప చూపండి. నూతనంగా ఈరోజు నాయన ఇక్కడ మరి ఆరాధన ప్రారంభించాము. ఈరోజు 2 కుటుంబాలు 3 కుటుంబాలు రావాల్సి ఉండి నాయన, వాళ్ళు ఆంధ్రకు వెళ్ళారు తండ్రి. వారి ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా మరలా ఆదివారం కలుసుకున్నటకు కృప చూపండి నాయన. సిస్టర్ గారు కూడా రావడం జరిగింది తండ్రి, సంతోషిస్తున్నాం మేము నాయన. ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకొని ఆత్మీయకంగా బలపడుటకు, మంచితనంగా జీవించుటకు, మరణించి నీ చెంతకు చేరుటకు, మా పనులతో పాటు నీ పనులనే ఎక్కువగా చేసే ధన్యత మా అందరికి అనుగ్రహించమని కోరుకుంటూ
లక్ష్మీబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ పనుల నిమిత్తము 3 రోజులు 4 రోజులు కేటాయించుకొని వచ్చినటువంటి నా బిడ్డలు కళాధర్ యువరాజుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, యాదగిరి నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చేసి వాక్యం విని వెళ్ళాలన్న ఆశతో వచ్చినటువంటి తమ్ముని జ్ఞాపకం చేసుకోండి. ఈశ్వర్ పాల్ కాలిబుని జ్ఞాపకం చేసుకోండి. దేవా, బ్రతికినా నీ కోసమే, చనిపోయినా నీ కోసమే, నా పనులే నీ పనులు అని బ్రతుకుతూ బాధ్యతతో పనిచేస్తున్నటువంటి నన్ను, నా సతీమణిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, నా జీవితం అయిపోకముందే, నేను మరణించకముందే తృప్తి కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని గడిపి నీ కార్యక్రమాలను తుదముట్టించి ఒక సంతోషకరమైనటువంటి మరణాన్ని పొందే ధన్యత నాకు, నా సతీమణికి అనుగ్రహించుమని మిగిలినటువంటి ఈ శేష జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఎక్కడ ఉన్నా, ఏ చోటున్నా నీ ఆలోచనలతో బ్రతుకుతున్నాను, ఇంకా వృద్ధి చేయండి నాయనా. ఇక నా సేవ ఇంకా తృప్తికరంగా జరుగుటకు కృప చూపమని వచ్చే నెల నీ కుమారుడు నాకు అనుగ్రహించినటువంటి సైమన్ విక్టర్ 13వ తేదీ నాయన ఆయన పరదేశికి చేరి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా చక్కటి సెమినార్ చేయాలని ఆశపడుతున్నాను. తోడుగా ఉండండి. మిగిలిన ఈ జీవితాన్ని నీకు అంకితం చేసి మరణించి నీ చెంతకు చేరుటకు కృప చూపమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.